విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న. ఇక అదేవిధంగా చూసుకుంటే 5 రాష్ట్రాల్లో పవన్ పార్టీ పక్కా లెక్కలతో సభ్యత్వ నమోదుకు శ్రీకారం. సినిమా ఇమేజ్, సనాతన ధర్మ ఇమేజ్ కలిసి వస్తుందని అంచనాలు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారానికి ఫుల్ క్రేజ్ ఉందని ప్రచారం చేసిన ప్రతి చోట గెలుపు. తమిళనాడులోనూ ఫుల్ క్రేజ్, పోటీకి సై అంటున్న తమిళ నేతలు. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ 5 రాష్ట్రాలపై గురిపెట్టారు. పవనుడు పంచముడు అనేలా 5 రాష్ట్రాల అసెంబ్లీలో అడుగుపెట్టేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఎవరు వారించినా సైలెంట్గా తెలంగాణలో ల్యాండ్ అయిన జనసేనానికులు ఆరంగేట్రం చేసి చూపించారు. మీ అడుగులు కాదు, మీ బొమ్మతో మీ ఆశయాలు చెప్పి గెలిపిస్తామని జనసైనికులు చాటారు. రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా సాగుతున్నారు. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే శక్తివంతమైన నినాదంతో 3వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు నేడు జనసేన శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గానికి పరిమితమైన ఈ కార్యక్రమం గురువారం నుండి విస్తృత రూపం దాల్చనుంది. కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటుగా మహారాష్ట్రలో తన ఉనికిని చాటుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా అయితే మారింది. ఇక అదేవిధంగా పవన్ కళ్యాణ్ నిలబడతాడు, గెలుస్తాడు, గెలిపిస్తాడని ఇప్పుడు దేశమంతా కూడా మరి నమ్ముతుంది. 100% స్ట్రైక్ రేట్తో దేశంలో ఎవరూ చేయని రికార్డ్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలను తన హవా చాటేందుకు సై అంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారానికి ఫుల్ క్రేజ్ లభించగా ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ, శివసేన కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఇక తమిళనాడులో పవన్ క్రేజ్కు అంతే లేదు. అది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అన్నంత ఉంటుంది. బెంగళూరులోనూ తెలుగువారి డామినేషన్, పవన్ క్రేజ్ సరే. సనాతన ధర్మం కోసం పవన్ నిలబడ్డ తీరు, రాజకీయ పరిణితి భవిష్యత్తులో దక్షిణ భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారని కూడా ప్రచురించారు. ఇక స్పష్టమైన లక్ష్యం, 3 వర్గాలుగా ఉండడం, ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చే అంశాలు. సనాతన ధర్మం విషయంలో కావచ్చు, తను తీసుకుంటున్న స్టాండ్ ఏదైతే ఉందో కొంత ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గరగా ఉండటంతో మరి సౌత్ నార్త్ అనే తేడా లేకుండా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అభిమానించడం అయితే జరుగుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తన మార్క్, తన కంటే ఏంటో, తన యొక్క స్థాయి ఏంటో ఆల్రెడీ నిరూపించుకున్న పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో, వచ్చే తమిళనాడు ఎన్నికలు కావచ్చు, తర్వాత మరి ఈ కర్ణాటక ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఈ తెలంగాణ ఎన్నికల్లో కావచ్చు తన సత్తా చాటేందుకు మరి ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. అధికారికంగా మరి జన సైనికులు కావచ్చు, జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టడం, మరి రానున్న రోజుల్లో జనసేన మరింత పటిష్టంగా ముందుకు వెళుతుంది. 5 రాష్ట్రాల్లో తాను ముందుకు వెళ్ళి అధికారికంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మరి జనసేనాని చేస్తున్నారని దినపత్రికలో ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా మోడీ అన్స్టాపబుల్, ఇన్స్టాలో 10 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారని కూడా మరి ప్రచురించారు. ఇన్స్టాలో 10 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు మోడీకి. వరల్డ్లో ట్రంప్ కంటే మోడీకే క్రేజ్ ఉంది. ట్రంప్కు 4.3 కోట్ల మంది ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాల్లో ఎంత పాపులారిటీ ఉందనేది ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తుంది. నాన్ స్టాప్గా 15 ఏళ్ల అధికారంతో మోడీ క్రేజ్ కూడా వరల్డ్గా వైడ్గా పెరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక రికార్డు సృష్టించే నరేంద్ర మోడీ నేడు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మంది ఫాలోవర్స్తో తొలి వరల్డ్ లీడర్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమంత్రులలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అందరికంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో రికార్డు సృష్టించారు. 10 కోట్ల మంది ఫాలోవర్స్తో నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4.3 కోట్ల మంది ఫాలోవర్స్తో 2వ స్థానంలో నిలిచారు. ఇక 3వ స్థానంలో ఇండోనేషియా అధ్యక్షుడు బ్రబోవో సుబియం 1.5 కోట్ల మంది ఫాలోవర్స్తో నిలిచారు. ఆ తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు వ్యక్తిగా మోడీ తన యొక్క స్థాయిని మరొకసారి మెరుగుపరిచారు. ఇక ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్ళు కూల్చడమా, ఖమ్మం కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్, 3 మంత్రులే కారణమని చెప్పి మాట్లాడుతున్నారు. మరి 100 కేటీఆర్ మాట్లాడింది ఇక్కడ మనం చూద్దాం.
సో జనసేనాని పవన్ కళ్యాణ్ 100 నియోజకవర్గాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ చూసాము. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమా, 2వ పేజీలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమా ఎక్కడ ప్రచురించారు వీళ్ళు చూద్దాం. ఎస్, ఇక్కడ ప్రచురించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టడమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. శత్రుదేశం మీద దండయాత్రకి పోయినట్లు 4000 మంది పోలీసులతో పేదల మీద దాడి చేశారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వెలుగు మంటల్లో పర్యటించిన కేటీఆర్ భూదాన్ భూత్ బాధితులను కలిసి పరామర్శించారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే 3 మంత్రులు బట్టి విక్రమార్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఇక్కడికి రమ్మనండి అని సవాల్ చేశారు. ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకడిని బలుపశువు చేసి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ విమర్శించడం అయితే జరిగింది. 60 ఎకరాలపై 3 మంత్రులు కన్నుపడింది. నోటీసులు కూడా ఇవ్వకుండా పేదలను రోడ్డున పడేశారు. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్నేశారు. ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు మాయగాళ్లే. ప్రజలు అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నారు. పట్టాలు సక్రమమే, కాంగ్రెస్ నేతల బుద్ధే వంకర. దేశంలో ఒకప్పుడు ఒరిజినల్ గాంధీలు ఉండేవారు, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారు. ఖచ్చితంగా ఇళ్ల కూల్చివేత పాపం 3 మంత్రులదే, పేదల ఉసురు వారికి తప్పకుండా తగులుతుంది. కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, రేగా కాంతారావు అయితే పాల్గొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మరి ఖమ్మంలో జరుగుతున్న దానికి మరి ఆ భూముల ఏదైతే ఇళ్ల కూల్చివేతకు సంబంధించేది అధికారులు అదేవిధంగా 3 మంత్రుల యొక్క స్వయంకృతాపరాధం, ఆ భూమిపై వాళ్ళ కన్ను పడిందని కేటీఆర్ తీవ్ర విమర్శలు అయితే చేయటం అయితే జరిగింది. ఇక కేటీఆర్ అనుకో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. ఖమ్మం పేదలకు అండగా ఉంటామని బాబా బామ్మర్ది పెయిడ్ ఆర్టిస్టులతో తమ ప్రభుత్వంపై విషయం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఒళ్లంతా విషయాన్ని నింపుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా కేటీఆర్ అనుకో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని ఆగ్రహించారు. ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రజాదరణ పొందుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ గెలుపును జీర్ణించుకోలేకే బాబా బామ్మర్ది ఫామ్ హౌస్ నాయకులు ప్రజలు అసహించుకునేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్ వేదికగా మీడియాతో పొంగులేటి మాట్లాడారు. పేదలు కాంగ్రెస్ పేటెంట్ అని వ్యాఖ్యానించారు. తమది పేదల ప్రభుత్వం అని తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆర్డర్ మేరకే వెలుగుమట్లలో భూదాన్ భూముల్లోని నిర్మాణాలను కూలగొట్టింది వాస్తవమేనని తెలిపారు. వెలుగుమట్లలో 2023లో బీఆర్ఎస్ కూడా అక్కడ ఇళ్లు కూలగొట్టిందని ప్రస్తావించారు. ఖమ్మంలో నష్టపోయిన నిరుపేదలందరికీ న్యాయం చేస్తారు.